మా ఆయన వచ్చినాక ఒకటికి రెండు చెప్పి నేను ఏడ్చే ఏడుపుకి దాన్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టేటట్టు చేస్తా. సరే సరే అమ్మ, మీరు అంబులెన్స్లో నేను బండి మీద వస్తా. జాను పోయి తాళం తీసుకురాపో, జల్దిగో. ఇదిగో బావా. సరే జాను, నేను పోయి వస్తా. సరే బావా, జాగ్రత్త మరి. సరే, ఒకవేళ నైట్ వస్తే వస్తా, లేదంటే హాస్పిటల్ ఏమంటా. నేను ఒక్కదాన్ని ఎట్లుండాలి బావా? నైట్ ఎలా అన్నారా? సరే చూస్తుంది. చూసుడు కాదు బావా, రా. నేను ఒక్కదాన్ని ఇంట్లుండా, మరి నేను కూడా వస్తా. నువ్వు వస్తావా? అమ్మ వద్దు, కావాలంటే నేను నైట్ వస్తుంది. సరే బావా, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోరు బావా, మంచిగా చెక్ చేస్తారు. ఇక ఏదైతుందో అమ్మ ఏం చెప్తుందో, నేను పోయేస్తా మరి. బాయ్. ఛా, అది తిట్టిన విషయం చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదాం అనుకున్నా. దానికి ఇప్పుడే పెయిన్స్ రావాలా? దానికి కొడుకు ఉట్టనే ఉట్టద్దు, బిడ్డనే ఉట్టాలా? అమ్మో, మొత్తం చీకటి చీకటి అయింది. హలో బావా. జాను, జల్దీ రా బావా, నాకు భయం అవుతుంది. వస్తున్నానే, ఒక 10 నిమిషాలు. సరే సరే. అమ్మో, మస్తు చీకటి అవుతుంది. హలో, ఎక్కడున్నావు బావా? ఉండమంటావా సావమంటావా? నేను ఫోన్ చేసి ఎంతసేపు అవుతుంది? నాకు మస్తు భయం అవుతుంది. ఇంట్లో గని కూడా లేడు. మరెంతసేపు అయ్యా? అత్తున్నా అత్తున్నా అనుకుంటా అన్నే ఉంటున్నావు. నాకు మస్తు భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? అది ఇల్లు, దేర కొంప కాదు. అత్తున్నాగు. ఏందే బాగా కొడుతున్నావు ఫోన్లా? మరేంది బావా, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నా, నాకెంత భయం అవుతుంది. నువ్వు అడిగే లేవు, ఇంట్లో ఉన్నావు, ఎందుకు భయం అవుతుంది? ఇంట్లుంటే భయపడరా? ఇంట్లో ఒక్కలుంటే భయపడతారు బావా. సరేలే, వచ్చినాగా భయపడకి. ఇక డెలివరీ ఎప్పుడన్నారు బావా? మరి పెయిన్స్ నార్మల్గా వస్తున్నాయి అంటనే, ఇంకా ఏవిగా రావాలంట. రేపు మార్నింగ్ లోపు అవుతుందని చెప్పారు. అవునా? సరే సరే, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయిరుగా. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాం. ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతే పైసలు ఉడిపోతాయనా? అయ్యో, నా ఇంటెన్షన్ అది కాదు బాబా. గోట్ హాస్పిటల్లో మంచిగానే చూస్తురుగా, ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకని. అయినా ఎక్కడికైనా తీసుకుపోరి, నాకెందుకు? మళ్ళేమన్నా అయితే నాదే తప్పంటారు. అయ్యో జోక్ అన్ననే, ఎందుకంత సీరియస్ తీసుకుంటున్నావు? కాదు బావా, మరి నేనేమో మన మంచి గురించి చెప్తే నువ్వేమో పైసలు ఓడిచిపోతున్నాయి అది ఇది అనుకుంటా అంటున్నావు. ఏం చెప్పాలి ఇక నీకు? పిచ్చి, పైసలు ఓడిచిపోతాయి అని వట్టిగానే ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఆల్రెడీ అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయింది. నేనేం ఫీల్ అవ్వట్లేదు, నువ్వే ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నావు. అమ్మో తల్లి, నీతో పెట్టుకోవద్దే ఇక. అబ్బో, సరేగాని తిన్నావు మరి? ఇంకా తినలేదు. అయ్యో, ఎందుకు తినలేదు? తిందాం. నేను తినను బావా, ఏం తిన్నా వాంతింగ్స్ అవుతున్నాయి. అయ్యో, ముందే చెప్తే అయిపోతున్నావు గానీ ఏమైనా వేసుకద్దుంటిని. నాకెందుకు తెస్తారు బావా? మీ చెల్లకైతే తెస్తారు. నీకేమైనా మెంటలానే? ఎందుకు అట్లా పిస పిస మాట్లాడతావు? పిస పిస కాదు బావా, ఉన్న మాటనే మాట్లాడుతున్నా. మీ చెల్లకైతే ఏదంటే అది తెస్తావు, నాకెప్పుడన్నా ఏమన్నా తెచ్చినవా? ప్రేముంటే తీసుకొద్దుంటివి, ప్రేమనే లేకపోయే ఎట్లా తెస్తావు? అంత పిచ్చి లెక్కలు మాట్లాడద్దు. ఎందుకు అవలే కొడతావు పిచ్చి ముఖం దానా? ఆగో, గీ మాటలు కూడా తిట్టద్దా నిన్ను? తిట్టుర్రి, అందరు తిట్టుర్రు నన్ను. నేను తిట్లు తినడానికే వచ్చిన. కుక్కకి ఇచ్చిన విలువ కూడా ఇస్తలేరు నాకు. అందరు తిట్టుడే. ఆగో, తిట్టిరంటున్నావు? ఎవరు తిట్టిరా నిన్నందరూ? నువ్వు ఊకే తిడతావు నన్ను. అప్పుడప్పుడు అత్తమ్మ కూడా తిడుతుంది. ఆఖరికి మీ చెల్లె కూడా తిట్టింది నన్ను. ఏంది, మా చెల్లె తిట్టిందా? అబ్బా, ఇదే కరెక్ట్ టైం. నీ సంగతి చూస్తా అన్నందుకు అంత ఫీల్ అవుతున్నావా? దానికన్నా ఎవరు ఫీల్ అయ్యారు? నువ్వు పోయినాక ఎట్లా తిట్టిందో తెలుసా మీ చెల్లె? నేనుండా, మా ఇంటికి పోతా. తిట్టిందా? ఏమని తిట్టింది? నన్ను మంచిని అనుకుంటుర్రో లేకపోతే కుక్కని అనుకుంటుర్రో, అందరి వల్ల నన్నే తిడతారు ఈ ఇంట్లో. అగో, ఫస్ట్ చెప్పు, ఏమని తిట్టింది మా చెల్లె? నేను మెంటల్ దాన్నంట, అంత దాని వల్లనే అయింది. లేకపోతే మా అన్న జాగ రాసిచ్చేటోడు పిచ్చిది అనుకుంటా అన్నది మీ చెల్లె. అవునా? పెద్ద చిన్న చూడకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. అవే నా మాటలు? గా మాటలు కాడ ఎవరైనా ఫీల్ అవుతారా అని? తిట్టింది మీ మరదలే కదా, ఎవరైనా మందా? నేను మీ ఇంటికి తిట్లు తినడానికి రాలే, నన్నెందుకు తిడుతుంది? నాకు అటువంటి మాటలు నచ్చాయి. ఉండమంటే ఉంటా, లేకపోతే పోతా మా ఇంటికి. అయ్యో పిచ్చి, ఎందుకు అట్లా మాట్లాడుతావి? నేనేమనుకుంటే అవుతుంది? ఎందుకు భయపడుతుంది? దానికి భయపడతారు ఎవరైనా?
అది చిన్న పిల్లనే, దానికి తెలియదు సరిగ్గా. ఇంకోసారి అంటే నేను మాటకు మాట అంట బావా. అనేది నేను చెప్తే తీయు దా. అమ్మో మొత్తం మబ్బు మబ్బు అయింది ఏంది? హలో అమ్మా. నాని ఏమైందమ్మా? చెల్లి ఇంకెప్పుడు డెలివరీ అవుతుంది? లోపలికి ఎప్పుడో కొట్టవేరు నాని, ఇక అవుతుంది ఇక. అవునా, సరే సరే అమ్మా, పుట్టినాక నాకు చెప్పు మరి. సరే నాన్న, ముందు నీకే చెప్తా పోని. సరే సరే అమ్మా. తనకెటు చేసి బిడ్డనే పుట్టాలి, నాకు బిడ్డ పుట్టినా మంచిది. అగో ఏమైందే, మళ్ళేం ఆలోచిస్తున్నావు? ఆ అదే బావా, ఇంకా డెలివరీ కాలేదా అని ఆలోచిస్తున్నా. ఆపరేషన్ థియేటర్లు తీసుకుపోయారటనే, ఇక అవుతుందట. అదే బావా, మంచిగా నార్మల్ డెలివరీ అయితే మంచిగా ఉంటుండే నవ్య. ఏమో ఇక ఆపరేషన్ అయినా మంచిదే, నార్మల్ డెలివరీ అయినా మంచిదే, కానీ పుట్టవాడైతే మంచిగా పుట్టాలి. ఆ అంతే బావా, ఇది మాత్రం నిజం. అగో అమ్మ ఫోన్ చేస్తుందే. హలో అమ్మా. నాని అమ్మా ఎవరు పుట్టిరు? ఎవరు పుట్టిరో చెప్పుకో. అబ్బా నాకేం తెలుసమ్మా, చెప్పు ఎవరు పుట్టిరు? హలో అమ్మా చెప్పమ్మా, ఎందుకు లేట్ చేస్తున్నావు? నాని నీకు అల్లుడు వచ్చాడు. ఏంది అనే మనకు అల్లుడు వచ్చినట? అవునా? అమ్మా అనుకున్నట్టు చెల్ల కొడుకు పుట్టిండు, నాకు ఒక బిడ్డ పుడితే వాళ్ళిద్దరు కరెక్ట్ జోడీగా. అవునరా నాని, ఆ దేవుని దయ వల్ల నీకు బిడ్డ పుడితే కరెక్ట్ చెట్టుగా. సరే సరే అమ్మా, నేను వస్తున్నా. సరే సరే. అబ్బా అనుకున్నట్టయితే చెల్ల కొడుకు పుట్టిండే, ఆ దేవుని దయ వల్ల నీకు బిడ్డ పుడితే కరెక్ట్ సెట్టిగా. అదంతా దేవుందే బావా, ఎట్లయితే అట్లా అవుతుంది. అంతేనే, మన చేతిలో ఏమున్నది. సరే మరి నేను పోయి రావాలా? అయ్యో బావా, ఫస్ట్ చూపించాలి, మేనమామ చూడొస్తుందో చూడరాదో. అయ్యో సరే సరే, నేను చూడగాని ఆడికైతే పోతా. సరే బావా, జల్దీరా. సరే జాను. ఛా, బిడ్డ పుడతా అనుకున్నా, కొడుకు పుట్టిండు. అయినా పుడితే నాకేంటి, నా బిడ్డ నల్లకిత్తున్నట్టు. హలో అమ్మా, మా ఆడబిడ్డకి కొడుకు పుట్టిండే. అవునా? ఎప్పుడు బిడ్డ? ఇప్పుడే 5 నిమిషాలు అవుతుంది. నీకెవరు పుడతారేమో బిడ్డ. నాకెవ్వరు పుట్టినా పర్లేదమ్మా, ఒకవేళ బిడ్డ పుడితే వాళ్ళకి ఇయ్యనే ఇయ్య. గాలకెందుకు ఇద్దామే, నీకు లేరా అల్లుళ్ళు? అలాగే ఇద్దాం మనం. అంతే అమ్మా. సరే బిడ్డ. సరే అమ్మా, నేను పని చేసుకుంటే ఇక. సరే బిడ్డ, జాగ్రత్త, ఏం అల్లరి పెట్టుకోకు. నాని ఓ బుల్లోడా. నవ్య ఇట్లా వండబెట్టద్దే, ఒక్క పక్క మీద వండబెట్టద్దు. ఇట్లా వండబెడితే బద్ద అవుతుంది నెత్తి. మంచిగా వండబెట్టాలి, గిట్లా మంచిగా వండబెట్టాలి, మంచిగా ఉంటుంది కొత్తం పని లెక్క. నవ్య మొత్తం నీ లెక్కనే ఉన్నాడే. అబ్బో అబ్బో. నానా, సాగర్ మామయ్యకు బిడ్డ పుడితే నీకే మంచిగా అందంగా తయారు కావాలి, సరేనా? జల్ది పెద్ద పెరుగు. నవ్య అన్నమే అన్నా? అద్దమ్మా, ఇప్పుడు తినా. ఎందుకే? పిల్లానికి పాలు రావు మరి, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఎంత తింటే అన్ని పాలొస్తాయి పిల్లగానికి. నాని నాని చికెన్. ఏయ్ అమ్మా, మొత్తం చెల్లి లెక్కనే ఉన్నాడే కాదా? నేను కూడా అట్లా మాట్లాడినరా ఇంతకుముందు. నేనే కాదు, వచ్చినోళ్ళంతా అదే మాట, శిల లెక్కున్నాడని. ఆ ముక్కు, ఆ ముఖము, ఆ కాన్లు, ఆ చెవులు మొత్తం. నవ్య ముత్తం అంతా పత్తి పెట్టుకుంటేనే అయిపోతుందా? పత్తి పెట్టుకోవాలి, మాపులేరు కట్టుకోవాలి. చెవులకు గాలి పోయిందనుకో మన చెమటోళ్ళు అవుతారు. తెలుసమ్మా, ఇవరిదాకా పెట్టుకున్నా, ఇప్పుడే తీసేసిన. అట్లనే పొత్తి కడుపుకు టవాల గుంజి కట్టుకోవాలి. అట్లా కట్టుకోలేదనుకో కడుపు తొట్టిపోతుంది, ఈ కారం కొడుతుంది. అన్ని పాటింపులు ఇప్పుడే జరగాలి, అర్థం చేసుకో మంచిగా. సరే అమ్మా. సల్లీళ్ళల్లో ఎక్కువ ఆడద్దు, 3 నెలల దాకా సల్లీళ్ళ చేతి పెట్టద్దు, సల్లీళ్ళ తిరగద్దు. అర్థం చేసుకో. నీళ్ళుగా పెట్టుకుని తాను చేస్తే కూడా మంచిగా ఉడుకుడుకు వేడి వేడి వేయాలి. పిల్లానికి కూడా అట్లనే చేపియాలి, లేకపోతే ఇది వానకాలం, చలికాలం కదా ఇది. జ్వరాలు వస్తాయి, దగ్గులు, సర్ది. పిల్లానికి ఏం రావద్దంటే పిల్లాన్ని నెచ్చ వండబెట్టాలి, నువ్వు వెచ్చగా ఉండాలి, ఎప్పుడు వేడివేడిగా ఉండాలి. చెల్లే బాగా ఎప్పుడు వస్తానడే? 3 రోజులు ఇవిడద్దన్నారుగా, ఇవాళ 4వ రోజు, ఇవాళ అత్త అన్నాడు. అవునా? అమ్మా మరేం పేరు పెడదామే? ఇక పంతుల దగ్గరికి పోవాలి,
ఏ పేరు వెళ్తే ఆ పేరు పెట్టాలి. అక్షరాల మీద వస్తాయట కదా. అవునా జాన్ 21 రోజుల దాకా చూడద్దా ఇక? అవునరా, 21 రోజు దాకా చూడొద్దు. ఎందుకంటే ఇక నవ్య కొద్దిగా ముట్లున్నట్టే కదా, అందుకనే రావద్దు. అవునా సరే. నాని నాని బంగారం, బంగారు కొండ, పాలియమ్మా. ఎప్పుడెప్పుడు పాలు పట్టిస్తూనే ఉండాలి. అవి చూసినావా, నేలక చూసినావు ఎట్లా చప్పిస్తుండు, ఆకలి అవుతున్నట్టున్నది. అమ్మ పాలియమ్మ అంటుండు. నూనె ఎప్పుడు అంటాలే, నూనె నెత్తి ఆరిపోవద్దు. అమ్మా చెల్లె జాను మీద తిట్టిందంట కానీ ఏడ తిట్టిందిరా? తిట్టలే. అది మొన్న మస్తు ఏడ్చింది. అవే నా మాటలు? చిన్న పెద్ద తన కళ్ళ కనబడతలేదు అట్నా? ఏదో కోపంలో అన్న తీరా గా విషయం చెప్పిందా నీకు? ఎట్లా కోపంలో అంటదమ్మా? జాను ముందు నేర్చుకుంటే చెప్తే నాకు మస్తు కోపం అనిపించింది. కొద్ది వెనుక ముందు చూసుకుని మాట్లాడమని చెప్పు. బెదిరించినా నాని, చెల్లెలు బెదిరించినా. నువ్వంటే అప్పుడప్పుడు సీరియస్ అవుతుంది, ఇప్పుడు చెల్లె అంటే ఇంకెంత సీరియస్ కావాలి? చెల్లెని కొద్దిగా మంచిగా మాట్లాడని చెప్పు. చెప్పిండ్రా, చెప్తున్నా కూడా. చిన్న పిల్లగారా, గౌరవంగా పెరిగిన చెల్లె అయితే తీరా చిన్నది పెద్దది పట్టించుకోవద్దు. ఆ జాగా విషయం కూడా అది అడగలే, మీ బావ అడుగుమని చెప్పిండట, అందుకే అడిగింది. ఏంది బావ అడగమన్నాడా? బావని అడగమన్నాడట. ఏదో పని పెట్టుకుంటాడట. అందులో బావకి ఏమైనా తెలివి ఉందా అమ్మా? అట్లెందుకు అడగమంటాడు? నువ్వునేమన్నా అనేవి చెల్లెని, మరి బాధపడుతుంది. నీకంటే ఎక్కువ నేనే చెప్పిన. ఇటువంటి విషయాలలో అడిగి అన్న వదిన కంటు కావద్దని చెప్పు. నాకంటేనే మంచిదే కానీ వదిన కంటు కావద్దు. రాకపోకలు ఎట్లుంటాయమ్మా? అవునా కాదా? నేను కూడా అట్నే చెప్పిన తీరా. సేమ్ నువ్వెట్లా అన్నావో నేను కూడా కట్టినా అన్న. ఇక నుండి ఏమన్నా తీయు. ఎందుకంటే అన్న మన అన్న అవుతాడు కానీ వదిన మన వదిన కాదు. అది డైరెక్ట్ అంటుంది. ఇంకోసారి ఏమని అంటే మాటకు మాటకంటాని. చెల్లెని కొద్దిగా జాగ్రత్త ఉన్నామను. ఏదో తెలిసో తెలియక ఒక మాట అంటే మాటకు మాట అంటారా? చెప్పిన పోని. అమ్మా మరి పురుడు ఎట్లా ఇద్దామమ్మా? ఓహో, పురుడు గురించి మాట్లాడుకుంటుర్రా? ఎట్లా చేద్దాం నాని, అది నువ్వే చెప్పిగా. అల్లుని పురుడు ఏకదం చేద్దాం. ఒక 10-15 మేకలు కొద్దాం. అట్లనే చికెన్ బిర్యానీ కూడా చేపిద్దాం. ఏమంటావమ్మా? ఏంది 15 మేకలా? ఏమైందమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అంటే మీ అల్లునికి ఏం చేపియాలని ఆలోచిస్తున్నారా? అవునా, ఏం చేపిద్దాం మరి? 1-2 తులాల సాయం చేయించుదాం. సాకెట్లు 1 ఉంగరం చేయించుదాం. అమ్మో, బంగారమా? 2 తులాల బంగారం అంటే 2 లక్షలు. 15 మేకలు అంటే 2 లక్షలు. అంత ఖర్చు కలిపి 5 లక్షలు. అమ్మో. అవునా, చైన్ ఓకే, ఉంగరం ఓకే, సాకెట్లు అంటే? అదేరా, బంగారు గుండ్లు నల్ల ఉసలతోడు వెళ్తారు. ఎందుకంటే జిట్టుకి మంచిది, మనకు కూడా ఇల్లు ఉంటుంది గారా. ఎటు చేసైనా చెడగొట్టాలి. ఏం మాట్లాడుకుంటుర్రు? అదేనే అల్లుడు పురుడు ఎట్లా చేయాలి, ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాం. ఓహో, ఎట్లా చేద్దామే జాను, చెప్పు. అత్తమ్మ, నేను ఒక విషయం చెప్తా, ఏమనుకోరు కదా? చెప్పే, ఎందుకు అనుకుంటాం, చెప్పు జాను. ఫంక్షన్ పెద్దగా ఎందుకు అత్తమ్మ, చిన్నగానే చేసుకుందాం. ఏంది చిన్నగానా? ఎందుకు? అత్తమ్మ, మీరు గణేష్కి, బావకి, నవ్యకి చిన్నగా చేసిర్రా, పెద్దగా చేసిర్రా? చిన్నగానే చేసినవే. అప్పుడు మా దగ్గర పైసలు ఎక్కడి? పైసలే లేవు. ఆ కాలం ఎక్కడ, ఈ కాలం ఎక్కడ? మరి ఇప్పుడు పైసలు వచ్చినాయని మన దగ్గర ఉన్నాయని పెద్దగా చేస్తామంటుర్రా? ఏ టైం ఎప్పుడు అదే ఉంటది కానీ. అట్లా అనుకోవద్దు బావా. ఒకరేమనుకుంటుర్రని మనం ఆలోచించద్దు, మనది మనమే చూసుకోవాలి. నాకు కూడా నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. అత్తమ్మ, 1-2 మేకల్ని కోసి మన చుట్టాలను పిలిపించి చేద్దామంతే. మళ్ళా మందితోని కన్ను. నరుడు కన్నుకు నల్ల రాయన వలిగిపోతుంది అత్తమ్మ. మనమెంత చెప్పు? పైసలున్నాయని మురిసిపోవద్దు అత్తమ్మ. అవసరమైతే పెళ్లిలో చూసుకుందాం తీయు. ఆలోచిస్తురంటే వర్కౌట్ అయినట్టే. నా మనసులున్న మాట ఇది అత్తమ్మ, తర్వాత మీ ఇష్టం ఇక. కరెక్టే గాని చెల్లి ఏమనుకుంటదేమోనే. ఎందుకు అనుకుంటుంది బావా? అలా ఆడబిడ్డ కూతురికి అట్లనే చేసిరుగా. 2 మేకలు కోసిరు, 6 మాసాల బంగారం పెట్టిరు, అంతేగా. మనం కూడా 2 మేకలు కోసి 6 మాసాల బంగారం పెడదాం, అంతే. అయ్యో, కంత తక్కువ అంటే బాధపడదానే పాపం. ఎందుకు బాధపడుతుంది అత్తమ్మ? వాళ్ళు ఎట్లా చేసిరో మనం కూడా అట్లనే చేస్తున్నాం కదా. అది కాదే, చెల్లె బాధపడుతుంది అనిపిస్తుంది నాకెందుకో. మీ చెల్లేం బాధపడది, మీరే బాధపడుతురు. వాళ్ళు కూడా మనంత ఉన్నోలే, మరి వాళ్ళు ఎందుకు అంత గ్రాండ్గా చేయలేదు వాళ్ళ కోడలికి? ఎందుకంటే వాళ్ళకి పైసల విలువ తెలిసింది కాబట్టి.
అంటే మనకు తెలియదానే పైసల విలువ. పైసల విలువ తెలిస్తే ఇంత గ్రాండ్గా చేస్తా అని ఎవ్వరు అనుకోరు. అగో మేము ఎప్పుడు గ్రాండ్గా చేస్తాను అనుకున్నావే నీ ముందట. అమ్మో వీళ్ళు నా ముందు మాట్లాడుకోలేరు కదా. అంటే 2 మేకలు 6 మాసాల బంగారం పెడదామంటే మీరు ఏదేదో ఆలోచిస్తున్నారు కదా, అందుకే అంటున్నా. ఏం చేద్దాంరా నాని? జాని చెప్పింది కూడా నాకు నిజమే అనిపిస్తుందమ్మా. దారిలోకి వచ్చిండు. అయితే 5 మేకలు కొద్దాం, 2 తులాల బంగారం పెడదాం సాలిగా. ఏ వద్దత్తమ్మా, 2 మేకలు కొద్దాం, 6 మాసాల బంగారం పెడదాం. ఏ అద్దే పాపం, కాదంటే ఖచ్చితం అనద్దమ్మా. పోని 4 మేకలు కొద్దాం, 2 తులాల బంగారం పెడదాం. ఎందుకు పెడతారు 2 తులాల బంగారం? 2 తులాలు పెడితే ఎవ్వరు ఊకోడిడా. పైసలు మన చెట్లకు కత్తున్నాయా? 6 మాసాల కంటే 1 మాసం పెట్టినా మంచిగా ఉండదు.